చైనా మనకి దాదాపు 1951 నుంచి విరోధంగా ఉన్నది. దాని ముందల వేల సంవత్సరాలు కూడా చైనాకి మనకి సంబంధం లేదు. మధ్యన టిబెట్ ఉండేది. ఆ సరిహద్దు ఎప్పుడైతే టిబెట్‌ని స్వాధీనం చేసేసుకున్నదో చైనా 1951 అప్పుడు మనకు 3500 కిలోమీటర్ల సరిహద్దు మీద నేబర్స్ చైనా మీద అప్పటి నుంచి మనకు విరోధం ఉన్నది. 1962లో యుద్ధం చేశారు చైనా. మనకు చాలా దెబ్బ కొట్టారు. 62 నుంచి పాకిస్తాన్‌తో జోడీ అవి ప్రతి పాకిస్తాన్ యుద్ధం మన మీద చేస్తున్నారు. ఎంతో కథ ఉన్నది. ఇవాళ టెన్షన్ ఉన్నది పాకిస్తాన్ నుంచి అంటే చైనా కారణం. టెన్షన్ ఉన్నది మన మీద బోర్డర్ చైనా బోర్డర్ అంటే చైనా కారణం. బంగ్లాదేశ్‌తో టెన్షన్ వచ్చిందంటే చైనా కారణం. ఇలాంటి సమయంలో మనందరం చూసాం ఏప్రిల్ 2020లో ఒక యుద్ధ పరిస్థితి వస్తే భారతదేశం తిరగబడ్డది చైనా మీద. ఇప్పుడు ఏదో చైనా మనం అందరం స్నేహంగా ఉందాం. పక్క దేశాలంతా మంచిది. మీకు కావాల్సిన వీసాలు ఇస్తా, మీతో పని చేయాలి, ఆర్థిక వ్యవస్థ బాగా చేద్దామంటే తప్పకుండా మనం స్వాగతం చేయాలి. మనం ముందరికెళ్ళాలి. దౌత్య సంబంధాల్లో ఏ దేశమైనా వచ్చి స్నేహం కావాలంటే మీ స్నేహం అక్కర్లేదు అనేది పద్ధతి కాదు. మనం వెల్కమ్ చేయాలి. కానీ చైనాకి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చైనా సరిహద్దు తేల్చట్లేదు. భారతదేశం దాదాపు 40 సంవత్సరాలు బట్టి మీరు మ్యాపులు తేండి, మీ స్థలాలు అంటున్నారు. ఆ మ్యాప్స్ చూపెట్టండి. ఎప్పుడు మ్యాప్స్ కొత్తగా రాశారా? పూర్వం మ్యాప్‌లు ఉన్నాయన్నారు చూపెట్టండి. మా దగ్గర మ్యాప్స్ ఉన్నాయి. టిబెట్టు, భారతదేశం మధ్యన చైనా రావట్లేదు. చైనా ఏమంటుందంటే ఇంకో 100 సంవత్సరాల వరకు ఈ తగువ వెళ్ళినా అప్పుడు అందరూ మర్చిపోతారు. అప్పుడు చక్కగా చేసుకుందాం అంటున్నారు. అది చైనీస్ టెక్నిక్ అది. ఆలస్యంగా తగువ తీరిస్తే అందరూ మర్చిపోతారు. సో అలాంటి సమయంలో మనతో వాణిజ్యం ఎక్కువ చేద్దాం. నీకు వీసాలు ఎక్కువ ఇస్తామంటే మనం తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, తప్పులేదు. చైనాకి మనకి వాణిజ్యంలో వాళ్ళు మనకంటే ఎంతో ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. మనం తక్కువ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఆళ్ళు ఇక్కడే ఫ్యాక్టరీలు పెడతారంటే మనం వెల్కమ్ చేయాలి. తప్పులేదు. ఇక్కడ ఫ్యాక్టరీలు పెడితే మనకు ఉద్యోగాలు వస్తాయి. మనం టాక్సెస్ కడతాం. మనకి టాక్సెస్ వాళ్ళు కడతారు. సో అమెరికా ఏం ఇన్సిస్ట్ చేస్తుందో చైనా ఆది దేశాల్లో ఫ్యాక్టరీ పెట్టాలి. మనం కూడా చేయొచ్చు. సో చైనాతో సంబంధం ఎలాగుంటాదంటే విరోధం, స్నేహం వెళ్తా ఉంటాయి చేతిలో చేయ. అది చాలా జాగ్రత్తగా భారతదేశం ఉండాలి. వాణిజ్యం మీద మంచి స్నేహం వచ్చినా, పెద్ద వాణిజ్యం జరిగినా అసలైన విరోధం పోవట్లేదు. అది ప్రాబ్లమ్ చైనాతో. ఆ ప్రాబ్లమ్ ఉన్నంత కాలం చైనాతో మనం పని చేయాలి, చైనాని వాడుకోవాలి, మనం చక్కగా దగ్గరికెళ్ళాలి. కానీ ఇప్పుడు నమ్మకూడదు. అది ప్రజలకి తెలియాలి, గవర్నమెంట్‌కి తెలియాలి. ఎప్పుడూ మనకి శత్రువుగానే ఉన్నారు. ఆ బోర్డర్ తేలే వరకు శత్రువుగానే ఉంటారు.